నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీబీజీ రామ్జీ పథకం పేదల జీవన ప్రమాణాలకు ఉపయోగపడుతుంది సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్. కుప్పంలో 3.847 కోట్లతో శంకుస్థాపనలు చేయనున్న సీఎం చంద్రబాబు. మామ ఇంటికే కన్నం వేసిన అల్లుడు అరెస్టు. జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేవు మంత్రి సవిత. వీబీజీ రామ్జీ పథకం పేదల ఆర్థిక భద్రత కల్పిస్తుంది ఎంపీ దగ్గుబల్ల ప్రసాదరావు. బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకం గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మారుస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే పేదలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా కోడూరు నియోజకవర్గం మొక్కవారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గతంలో ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించామని, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకాన్ని కూడా ఈ ప్రాంతంలోనే ప్రారంభించడం చారిత్రాత్మక అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదలకు ఈ పథకం ద్వారా 180 రోజుల పాటు పని కల్పించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 770 కోట్లు కేటాయించడం జరిగిందని, రాష్ట్ర వాటా ద్వారా 40% చెల్లించడం జరుగుతుందని, 40% వాటా భారంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో నరేగా నిధులు సైతం పక్కదారి పట్టినట్లు ఆరోపించారు. వైసీపీ పాలనలో సుమారు 93 స్కీంలు నిర్వీర్యమైనట్లు చెప్పారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధి పరంగా బాటలు వేస్తున్నామన్నారు. అమరావతిని ఎవరు అడ్డుకోలేరని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. త్వరలోనే మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కొనియాడారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, శ్రీవారి చందన ఈ పథకాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కూలికి రోజుకు కనీసం 300 రూపాయలు తక్కువ కాకుండా కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్ గా మారుతుంది అన్న నమ్మకం ఉందన్నారు. ఈ ప్రాంతంలోనే మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి తోతాపూరి మామిడిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కిందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించే అవకాశం కలిగిందన్నారు. కేవలం కూలీలతోనే కాకుండా రైతుల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని సవరించినట్టు చెప్పారు. గ్రామాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన ప్రధాని ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పేమసాని, కమలేష్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగానే సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సవినీయంగా కోరుతున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భానికి ఈ రోజు మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీ వీబీజీ రామ్జీ పథకాన్ని లాంఛనంగా శిలాఫలక ఆవిష్కరణ జరుగుతున్నటువంటి శుభతరుణం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం మన తిరుపతి మన కోడూరులో జరగడం నిజంగా ఆనందదాయకం. జీ రామ్జీ పథకం ప్రకారం వాళ్ళకి అందించడం జరుగుతుంది. భాగ్యమ్మ గారు వేదిక మీదకి విచ్చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గ్యారంటీ కార్డ్ ని అందుకుంటున్నారు. అలాగే కృష్ణవేణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణవేణి గారు మరియు నాగరాణి గారు ఈ లబ్ధిదారులకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి కంపెండియం ఆఫ్ ఓపీఈడీస్ ఆవిష్కరణ కార్యక్రమం గట్టిగా చప్పట్లతోటి ఈ ఆర్టికల్స్ కంపెండియం ఆవిష్కరణ కార్యక్రమంలో అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటూ, మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి. అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. తిరుమల శ్రీవారిని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన మంత్రి లోకేష్ కు మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్ తిరుప్పావాడ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీవ్ర ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల శ్రీధర్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పరబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ గ్రైండింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, తోడ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవ శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పార్టీ కేడర్తో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం కుప్పం పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో 3.847 కోట్ల విలువైన పెట్టుబడులతో నిర్మించనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపనలు, 1026 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలతో ఎంఓయూ చేసుకోనున్నారు. కళా గెస్ట్ హౌస్, ఎంఎస్ఎంఈ పార్క్, కుప్పం బస్టాండ్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించి పార్టీ స్థితిగతులపై సమీక్షించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
మామ ఇంటికే కన్నం వేసి బంగారు నగలను దోచుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి 60 గ్రాముల బంగారంతో పాటు స్కూటర్ను మదనపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన వెంకట చలపతి ఇంట్లో ఇటీవల చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కటచలపతి ఇంట్లో ఆయనకు వరసకు అల్లుడైన గుర్రంకొండ మండలానికి చెందిన నాగరాజ్ ఈ చోరికి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా మదనపల్లి ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ వెంకట చలపతి ఇంటికి వచ్చిన నాగరాజు అతను నిద్రిస్తుండగా పక్క ప్లాట్ లో ఉన్న బీరువలో ఉన్న నగలతో పాటు ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ తో పారిపోయాడని సీసీ కెమెరాల ద్వారా సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితుడైన నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను చోరికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం నగలతో పాటు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. దానిపైన ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా చాలా టెక్నికల్ గా అన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు అలాగే మిగతా టెక్నాలజీ అంతా ఉపయోగించి అతను కేసు తీసుకొని పోయేటప్పుడు సీసీ కెమెరాల ద్వారా అవన్నీ రికార్డు తీసుకున్న తర్వాత అతనే నిర్ధారించుకున్నాక దానికోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 11 AM సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు వచ్చి నల్లన్న గారి నాగరాజు. అతను వచ్చేసి ఇక్కడే రామాపురం గ్రామం, గుర్రంకొండ మండలము. అతను అరెస్ట్ చేసి ఆ స్కూటీ, ఎలక్ట్రికల్ సంబంధించిన స్కూటీ, ఐక్యూబ్ అలాగే బంగారు 60 గ్రాములు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను జనరల్ గా ఇంతకుముందు కూడా గుర్రంకొండ పోలీస్ స్టేషన్ లో ఒకటి డీజిల్ థెఫ్ట్ చేశాడు. ఎప్పుడైనా దొంగతనాలు చేస్తే వచ్చిన డబ్బులంతా జల్సాగా ఖర్చు పెట్టడం ఇతనికి అలవాటు. అదేవిధంగా ఈ రోజు తొందరగా పట్టుకోవడం వల్ల కొంతవరకు రికవరీ అయింది. ఇది నాగరాజు. అందరూ కూడా జల్సాలకు అలవాటు పడి దొంగతనం చేసి ఏదో అయిపోతుంది అనుకుంటే కష్టం. పోలీసులు తప్పనిసరిగా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం డిటెక్ట్ చేస్తారు, జైలు కూడా పంపిస్తారు. కాబట్టి అటువంటి ఎవరైనా యువకులు ఎవరైనా ఆలోచిస్తుంటే మానుకొని కష్టపడి పనిచేసి జీవితంలో పైకి రావాలి. ఇది కంప్లైంట్. జగన్మోహన్ రెడ్డి 10 జన్మలెత్తిన అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేరని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో క్యాంప్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే సీమాంధ్ర కలలు రాజధాని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై స్టాండ్ మారుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి సమాధి ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను అవమానపరిస్తే వారు భూస్థాపితం అవుతారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ గుర్తుంచుకోవాలన్నారు. రైతుల గురించి జగన్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం ఉన్నప్పుడు జగన్ ఏ రోజు కూడా రైతులను, వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే రైతులకు మేలు జరిగిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంపై ఈ విషయం కక్కడమే వైసీపీ పార్టీ పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. మరి బోనమ్మ గారిని అంత చండాలంగా మాట్లాడినా పైచాచిక ఆనందం పట్టాడు. కుటుంబ పెద్ద అన్నవారు కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించి ఇది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ రూట్లో పోవాలని జగన్ రెడ్డి ఆ రోజే ఆదేశించి నింటే ఈరోజు మరి ఆ రోజు కూడా మహిళలపై దాడులు జరిగినాయి. మహిళలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మేము స్వయానా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు రాష్ట్రపతి గారికి ఒక బుక్ అందజేశాం. మహిళలపైన వైసీపీ నాయకులు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అన్న విషయాన్ని విత్ ఆధారాలతో సహా రాష్ట్రపతి గారికి అందజేశాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఈరోజు అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. లాస్ట్కి వైసీపీ పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే మహిళలు కట్టుబొట్టు మీద కూడా మాట్లాడే స్థాయికి ఆ స్థాయికి దిగజారిపోయారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఆ రోజు భువనమ్మ గారిని కావచ్చు, అదే విధంగా అమరావతి మహిళలని ఏ విధంగా కించపరిచారో, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం.
ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయరు, తల్లి చెల్లెన్న వాళ్ళకి గౌరవం లేదు. అదే విధంగా మరి తల్లి మరి చెల్లి వారి కట్టుబొట్టు గురించి కూడా గతంలో కూడా వైసీపీ పార్టీ వారే మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా తయారవుతుంది? అమర్నాథ్ గారు మాట్లాడారు. ఒక మంత్రిగా ఆయన ఆ శాఖలో ఏం ఒలగబెట్టారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ గారు మాట్లాడుతున్నది ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర మహిళలందరూ చూస్తున్నారు, భారతదేశంలో ఉన్న మహిళలు కూడా చూస్తున్నారు. మరి నేను తెలియజేసేది ఒకటే, మీకు మహిళలంటే గౌరవం లేదు, మహిళా ఓట్లు కావాలి. నా అక్క చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండరా? ఈరోజు మీరు మా అభివృద్ధి పైన చర్చించడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. మహిళల పైన హోంమంత్రి గారు కట్టుబొట్టు గురించి, మిగతా మహిళల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయిందంటే వైసీపీ పార్టీ, రాష్ట్ర ప్రజలు, మీడియా సోదరులు కూడా మీరందరూ మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చర్చ జరగాలి. ఎందుకంటే చివరికి ఆడవారి అలంకరణ పైన కూడా మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయింది వైసీపీ పార్టీ అంటే అది క్లోజ్ అయిపోయింది వైసీపీ పార్టీ. వీబీజీ రామ్జీ పథకం పేదలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రగతికి దోహదపడుతుంది. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకాన్ని చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రం పంచాయతీ క్షీరసముద్రం గ్రామంలో చిత్తూరు ఎంపీ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అలాగే క్షీరసముద్రం గ్రామానికి చెందిన చెరువు కట్ట నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకానికి నిధులను విడుదల చేస్తున్నాయని చెప్పారు. పారదర్శకత కోసం డిజిటల్ పేమెంట్స్ ద్వారా వేతనాలు నేరుగా కూలీల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. వ్యవసాయానికి అనుకూలంగా విత్తనాలు, పంట కోతల సమయంలో వ్యవసాయ కూలీల కొరత రాకుండా ఈ పథకం దోహదపడుతుందన్నారు. గ్రామీణ మౌలిక వసతులు, నీటి భద్రత, జీవనోపాధి వనరుల ద్వారా గ్రామీణ అభివృద్ధికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ రవికుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు. గుంటూరు నుండి చిలకలూరుపేట వైపు వస్తున్న వాహనాన్ని ఆయిల్ అయిపోయిన పక్కన పెట్టుకుని ఉన్నటువంటి వాహనాన్ని చిలకలూరుపేట నుండి గుంటూరు వెళ్తున్న లారీ డివైడర్ పై నుండి వెళ్లి అటు సైడ్ ఉన్నటువంటి వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో వాహనంలో మంటలు చెలరేగి అక్కడికక్కడే 4 మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పాపాగ్ని నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించి నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆర్ఎండ్బి శాఖ పీటీఎం మండలంలోనే బూర్లపల్లి, టి సధు, చెన్నరాయునిపల్లె పాపాగ్ని నదిపైనే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. వంతెన పూర్తయిన అనంతరం ఈ ప్రాంత ప్రజలకు ఏడాది పొడవునా సురక్షితమైన రాకపోకలు అందుబాటులోకి రావడంతో పాటు వర్షాకాలంలో ఏర్పడే రవాణా ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నిర్మాణ పనిలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక ప్రమాణాలు, భద్రత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చిత్తూరు నగరంలో జూకార్డ్ సంస్థను చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. చిత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన జూకార్డ్ సంస్థను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి సాంప్రదాయబద్దంగా పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద పెద్ద నగరాలలో ఉండే జూకార్డ్ సంస్థ చిత్తూరులోనూ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. దీని ద్వారా వినియోగదారులకు మంచి సేవలు అందే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు. వినియోగదారులకు కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు వంటివి నేరుగా ఈ సంస్థ అందిస్తుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూకార్డ్ అనే ఒక మంచి సంస్థని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సిటీస్లో ఉండేది ఎక్కువగా ఈ జొమాటో ఇలాంటి వాటితో పోటీ పడే విధంగా ఈ జూకార్డ్ కూడా ఇప్పుడే మేము లాంచ్ చేయడం జరిగింది. ఫుడ్లు 1903 టైప్ ఆఫ్ థింగ్స్, అలాగే ఫార్మాసిటికల్, వెజిటేబుల్స్ మరియు గ్రాసరీస్ ఏవైతే కావాలనే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచి వ్యాపారం కూడా. యాక్చువల్గా నేను ఈ జూకార్డ్ ఎవరైతే మా సహోదరులు ప్రారంభిస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలనే మనస కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు జూకార్డ్ టీం అందరికీ. ఇలాంటి సర్వీసెస్ చిత్తూరు పట్టణంలో ప్రారంభించడం, అలాగే కస్టమర్లకి మంచి నాణ్యమైన ఇన్ టైం సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు చిత్తూరు ప్రజలు కూడా ఎంతో అదృష్టవంతులు. మరొక్కసారి వారందరికీ ఆల్ ద బెస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీబీజీ రామ్జీ పథకం పేదల జీవన ప్రమాణాలకు ఉపయోగపడుతుంది సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్. కుప్పంలో 3.847 కోట్లతో శంకుస్థాపనలు చేయనున్న సీఎం చంద్రబాబు. మామ ఇంటికే కన్నం వేసిన అల్లుడు అరెస్టు.
జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేవు మంత్రి సవిత. వీబీజీ రామ్జీ పథకం పేదల ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఎంపీ దగ్గుబొల్ల ప్రసాదరావు. బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం. కివీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.